దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అర్జున, మరలా చెబుతున్నాను వినవయ్యా, కాస్త నా మాట చెవిలో వేసుకో. ఈ ఆత్మ ప్రతి దేహంలో ఉంటుందయ్యా. దేహాన్ని వధించవచ్చు కానీ ఆత్మను వధించలేరు. కాబట్టి నీ తాత భీష్ముని గురించి కానీ, నీ గురువు ద్రోణ కృపాచార్యుల గురించి కానీ, నీ సోదరుల గురించి కానీ, బంధుమిత్రుల గురించి కానీ, ఆ మాటకొస్తే ఈ 18 అక్షౌహిణుల సేనల గురించి కానీ నీవు శోకించిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి ఆత్మలు చావవు, కేవలం శరీరాలు మాత్రమే నశిస్తాయి. ఈ ఆత్మలు మరలా శరీరాలు ధరిస్తాయి. శోకించడం నీ లక్షణం కాదయ్యా. నీవు ఆత్మస్వరూపుడివి కదా, ఆనంద స్వరూపుడవు. శోకించడానికి నీకు అర్హత లేదు. కాబట్టి నీవు ఎవరి కోసం దేనికోసం శోకించవద్దు. నీ కర్తవ్యాన్ని, నీ క్షత్రియ ధర్మాన్ని నీవు నిర్వర్తించు అని బోధించాడు కృష్ణుడు.